విద్యుత్ సమస్యలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని రాపూరు విద్యుత్ శాఖ ఏడీ సురేష్ అన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి సబ్ స్టేషన్ ను ఆయన పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు జాగ్రత్తలు పాటిస్తూ సేవలు అందించాలన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. డిపార్ట్మెంట్ పరంగా ఉన్న విద్యుత్ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వాళ్లకు తెలిపారు. అనంతరం సబ్ స్టేషన్ ని పరిశీలించారు. దాంట్లోనే పెట్టించుకుంటాం. అడైనా ట్రాన్స్ఫర్ పెట్టి ఏర్పాటు చూడండి, పెట్టేసి ఎల్టీలైన్ కలిపేసి మన నెట్వర్క్ సరే అది మనం తీసుకోపోయి చూడండి. 4 పోలు అంటున్నారు కాబట్టి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకొని ఖచ్చితంగా మనం రిక్వైర్ చేయాల్సిందే. లేదా అవ్వదు. మన షాప్ అంతా తీసుకెళ్ళి అందరూ పోయేసి ఏమన్నా నువ్వు ముందు కొంచెం గుంటన్నా లైట్గా గుంటతో వేసి వెనకలాగేసి ఆ ముందు ట్రాన్స్ఫర్ పెడతాము, వెనకాయ వేసి పెట్టి ఈ ఎల్టీ లైన్ ద్వారా ఈ నెట్వర్క్ కలుపుతాం. అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాంటివి ఉంటే చూడండి. అవునా చేస్తే ఉంటే అసలు ఏం ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తారు. ఆ విధంగా ఈరోజు కలువాయి మండలంకి వచ్చి ఇక్కడ స్టాఫ్తో వాళ్ళ యొక్క సమస్యలను, ఇక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడానికి వచ్చి ఇక్కడ రివ్యూ సమావేశం ఏర్పాటు జరిగింది. ఏదైనా కానీ త్వరలో పరిష్కారం విషయంగా చూసి వాటి ఆ దృష్టిలో అన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ మా యొక్క లోకల్లో ఉండే అందుబాటులో ఉండే సిబ్బందికి తెలియజేసి సమస్యలు పరిష్కరించుకోవడం కోరుతున్నాం.